ఒకరోజు సింహం చాలా బాధగా కూర్చుంది. అప్పుడు నక్క అటుగా వచ్చి సింహాన్ని అడిగిందట, "ఏంటి అంత బాధగా కూర్చున్నావంటే?" సింహం అందట, "ఈరోజు నాకు ఏ వేట దొరకలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. అందుకే కొంచెం దిగాలుగా ఉన్నానని" చెప్పిందట. అప్పుడు నక్క వెంటనే అందట, "నాకు కూడా ఏమీ దొరకలేదు. అందుకే నా ఎముకల్లో ఒక ఎముకని నేను ఇరుచుకొని ఆ విరిగిపోయిన ఎముకని నేను తింటున్నాను" అందట. అప్పుడు సింహం అందట, "అలాగైతే నాకు కూడా ఒక ఎముక నిరుపు" అని అందట. అప్పుడు నక్క ఆ సింహపు నోట్లో చేయి పెట్టి ఆ సింహాన్ని ఎముక లాగుతానని చెప్పి పూర్తిగా ఆ సింహాన్ని చంపేసింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అని అంటే, వాస్తవానికి సింహం కనుక తన బలహీనతలను ఆ నక్కకి చెప్పకపోతే సింహం చచ్చేది కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మీరు మీ బలహీనతలను ఇతరులకు చెప్పకండి. మీ అవసరాలను ఇతరులకు చెప్పకండి. ఎప్పుడైతే మీ బలహీనతలను, మీ వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్తారో ఆ రోజు మీరు బలహీనలవుతారు. ఎంత బలహీనలవుతారో తెలుసా? నక్క చేతిలో సింహం చచ్చిపోయేంత బలహీనలవుతారు. కాబట్టి బలహీనతలు ఎవరికి చెప్పకండి.